వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము ఎంపీసీఆర్ స్కూల్ బీరంగూడలో సైన్స్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇక్కడ పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళ ఏమేమి చేశారో, ఏమేమి ఎక్స్పెక్ట్ చేశారో చూద్దాము. అండ్ కొత్తగా మన ఛానల్ని చూసినవారు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ బెల్ ఐకాన్ని నాకు వినపడేంత గట్టిగా కొట్టండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. రండి. Coral plant can be. Okay. See, when from the tank or the ocean, when the water falls on it, due to the pressure of the water, it turns around. Okay. It's a dynamometer and also called a generator. Okay. By this rotation, producing the electricity. Okay. Because of the electricity, the LED starts glowing. See, it is mainly based on the LDR and the laser light. See, when the laser light focuses the LDR, it stops the sound. Okay. Once keep your finger on it. Yeah. Because your hand is opaque, so that the laser light can't reaches the LDR. So Okay. it changes its ఇక చూడు, ఎండకి ఇక్కడ దీని మీద లైట్ పడి పేపర్ మీద పడి పేపర్ కాలిపోతుంది. చూడు, కనిపిస్తుందా? ఇక్కడ అయిపోయింది. చూడు, హీట్ అన్నమాట. చూడండి, స్మెల్ వస్తుంది. ఎంత బాగా చేశారో. నాకైతే చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. అమ్మో, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు ఇలాంటివి చూస్తే నాకు ఏదో విచిత్రంగా అనిపించేది. బట్ పిల్లలు చాలా గ్రేట్ అండి. అంత ఓపిక్గా ఏ వైర్ ఏది అనేది కరెక్ట్గా తెలుసుకొని ఎంత బాగా చేశారో కదా. మీలో ఎంతమందికి ఇది నచ్చింది నాకు కమెంట్ చేయండి. ఎగ్జిబిషన్లో మాకు ఎంటర్టైన్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు. చిన్న గేమ్స్ ఉండినాయి. చాలా బాగా అనిపించింది నాకు. ఈ లూప్ గేమ్, అది సౌండ్ రావద్దు, బట్ మనకు చాలాసార్లు మోగింది అనుకోండి. బట్ స్టిల్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. చాలా బాగా అనిపించింది. దీనికి టికెట్ పెట్టుంటే మాత్రం మనకు బాగా డబ్బులు వచ్చేవి. దట్స్ వాజ్ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ వన్ అయితే అబ్బా, ఇది ఇంకా చాలా బాగుంది. చూపిస్తాను రండి. ఈ గేమ్ మాత్రం నాకు అల్టిమేట్ అనిపించింది. మీరేమంటారో? నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా ఇన్నోవేటివ్ అనిపించింది. సో పాస్కల్ స్టాని యూజ్ చేస్తూ ఇవి చేశారనుకుంటున్నాను నేను. సో దాంతో బాల్ గేమ్ అనమాట. ఇటువైపు అటువైపు ఇద్దరు ఉంటారు. సో బాల్ ఎవరి వైపు వెళ్తుంది అనేది గేమ్ బాగుండింది. బట్ నా దగ్గర టైం లేకుండే, సో నేను ఆడలేదు. బట్ ఇట్ వాజ్ వెరీ ఫనీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ గురించి అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ద క్రోమోజోమల్ డివిజన్, నెక్స్ట్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. అండ్ ఒక్కొక్క సిస్టమ్ సీరియస్లీ 2-3 తీసుకున్నారు. బికాజ్ ఒక్కరికి చెప్పడం చాలా కష్టం అండి. కానీ పిల్లలు చాలా బాగా చెప్పారు. అండ్ దిస్ ఇస్ సర్క్యులేటరీ సిస్టమ్, అండ్ దిస్ ఇస్ ద రీనల్ సిస్టమ్. అండ్ రీనల్ సిస్టంలో మళ్ళీ కిడ్నీ గురించి సపరేట్గా ఒకరు అండ్ నెఫ్రాన్ గురించి సపరేట్గా ఒకరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ పిల్లల నాలెడ్జ్ గురించి వస్తే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎర్త్క్వేక్ అలారం అంట. ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు హౌస్ మూవ్ అవుతుంది కదా, సో ఆ ఫైన్ మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తూ అలారం మోగుతుంది. సో దట్స్ ద థింగ్. సో ఇది వచ్చేసి పడ్డప్పుడు
వాటర్ని ఎలా గ్యాదర్ చేయాలి, వాటిని ఎలా ప్యూరిఫై చేసుకొని మనం ఎలా వాడుకోవచ్చు అని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా చేశారు. చాలా ఏమంటారు ఇన్స్పిరేషనల్గా ఉంది. సో పిల్లలు ఇంత చిన్న వయసులో ఇవన్నీ చేయడం అనేది చాలా చాలా గ్రేట్. అండ్ దిస్ ఈజ్ ద డయాలసిస్ ప్రాసెస్ చూపించారు మొత్తము. దట్ వాజ్ వెరీ నైస్. అండ్ ఇంత నాలెడ్జ్ని వాళ్ళు చేయడం అండ్ ఇన్నోవేటివ్గా చేయడం. అండ్ దిస్ ఈజ్ ద బ్రెయిన్, పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ వన్, ద వాల్కెనో ఎరప్షన్. చూడండి లావా పొంగుతుంది. సో ఇది చూపించడానికి అబ్బాయి సోడా అండ్ సమ్ కెమికల్ వాడాడు. నేను అది అడగలేకపోయాను. బట్ నిజంగానే లావా పొంగినట్టే అనిపించింది. బాగుంది. నెక్స్ట్ ఇది ఆటోమేటిక్ వాటర్ ఫిల్టర్ అనమాట. బట్ అది పాపం అది వాటర్ పెట్టి కింద అది తడిచిపోయి అది ప్రెషర్ తీసుకోవట్లేదు. బట్ ఇట్ వాస్ ఫైన్. అండ్ దిస్ ఈస్ ద నైట్ అండ్ డే మోడ్ ఆఫ్ ద లైఫ్ చూపించారు. సో నెక్స్ట్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. లాస్ట్కి నిజంగానే క్లియర్ వాటర్ అయితే వచ్చిందండి. బాగుంది. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్, ఇలాంటి కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ప్రివెన్షన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్యాక్టరీస్ అవి అని. అండ్ దిస్ ఈజ్ అసలు మీరు తెలుసుకోవాల్సింది. ఇదేమనుకుంటున్నారో తెలుసా? ఇట్స్ అ హోలోగ్రామ్. చూడండి మొబైల్ పైన పెట్టాడు బట్ స్క్రీన్ కింద కనిపిస్తుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ నైట్రోజన్ సైకిల్. ఈ అబ్బాయి కూడా చాలా కాన్ఫిడెంట్గా అండ్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఇది వచ్చేసి ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్, అంటే ఇయర్ నుంచి మనకి బ్రెయిన్కి వెళ్ళే సిగ్నల్స్ అండ్ మనకు ఎలా అనిపిస్తుందని. అండ్ ద బొమ్మరిల్లు థింగ్ కలైడోస్కోప్ వచ్చేసింది. చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది. అందులోనే 2 ఎపిసోడ్స్ బట్ ఎంత మంచి ప్యాట్రన్స్ అసలు. సో నెక్స్ట్ మన అమ్మాయిల సెక్షన్ వచ్చేసింది. సో ఇది బాడీ సిస్టమ్ అనమాట. సో ఏమేమి సిస్టమ్స్ ఉంటాయో అవన్నీ చూపించారు. చాలా బాగా అనిపించింది నాకు. ఇది చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. లైక్ ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క సిస్టమ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఏది ఉంటుంది, ఫస్ట్ టు లాస్ట్ అనమాట. అంటే స్కిన్ నుంచి మన వర్టిబ్రల్ కాలం వరకు ఏమేమి ఉంటాయో మొత్తం అన్నీ చెప్పారు. చూడండి బాగుంది కదా. సో నెక్స్ట్ కార్బన్ సైకిల్ అండ్ ఇలాంటి సేమ్ ఆల్మోస్ట్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు కలిసి సేమ్ చేశారు. బట్ ప్రజెంటేషన్ విషయానికి వస్తే అమ్మాయిలు ఆల్వేస్ ఆఫ్ కోర్స్ అమ్మాయిలు ఎప్పుడు నీట్గా ఉంటారు కాబట్టి చాలా చాలా బాగుండింది. ప్రజెంటేషన్ ఒకటే కాదండి, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఫిజికల్ ప్రజెంటేషన్ కానీ వర్బల్ కన్వర్జేషన్ కానీ చాలా బాగుండింది. ఐ కుడ్ గివ్ గర్ల్స్ 9 out of 10 అండ్ ఫర్ బాయ్స్ 7 out of 10. ఓకే, సో చూడండి అన్ని పొల్యూషన్, కాజెస్ ఆఫ్ పొల్యూషన్, ప్రివెన్షన్ అండ్ సేమ్ ఆల్మోస్ట్ టాపిక్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉండింది. బట్ సీరియస్గా గర్ల్స్ వర్ ద అల్టిమేట్. మీరేమంటారో నాకు కమెంట్ చేయండి. అండ్ వీళ్ళలో ఎక్స్ట్రాగా ఉంది, ఎక్స్ట్రా అంటే మీన్స్ బాయ్స్ చెయ్యనివి చేసినవి ఏంటి అంటే, ఒకటి చంద్రయాన్ ఒకటి చేశారు. 3 చంద్రయాన్ 1, 2, 3 మోడల్స్ పెట్టారు, వాటి గురించి చెప్పారు. అండ్ నెక్స్ట్ ద ఏమంటారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఒకటి. అండ్ పిన్ హోల్ కెమెరా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నిజంగా పిన్ హోల్ కెమెరా అంత బాగా పనిచేస్తుందని అనుకుంటారు. బట్ స్టిల్ నన్ను అడిగితే ఆ పిన్ హోల్ కెమెరా మీరు చేసి మీ పిల్లలకి ఇవ్వండి, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళరు, టీవీ జోలికి అసలే వెళ్ళరు. చూడండి ఇదేమో లైట్ రేస్, ద యాంగిల్స్ చూపించారు, చాలా బాగుంది. చూడండి ఇది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంట. చూడండి లైట్ రేస్ ఎలా ట్రావెల్ చేస్తాయో చాలా క్లియర్గా చూపించింది అండ్ చాలా చాలా బాగా చెప్పింది. అండ్ ద నెక్స్ట్ వన్ చెప్పడం మర్చిపోయాను, దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. చూడండి బాల్ ఎలా బ్యాలెన్స్ అవుతుందో మన చేతిలో జస్ట్ పెన్సిల్ పెడితే ఇట్స్ ఆల్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా పిల్లలు కూడా ఆడుకున్నారు, దే వర్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. వాళ్ళకి మంచిగా గేమ్ ఆడిపించినట్టుంది, మ్యాజిక్ అనిపించింది సింపుల్గా చెప్పాలి అంటే. అండ్ దిస్ ఈజ్ ద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనమాట. అంటే మన వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో వాటిని అంటే ప్యూరిఫై చేయడానికి ఎలా చేస్తారు అనే ప్రాసెస్ ఒకటి చూపించారు.
ఇది కూడా మెచ్చుకోదగ్గదే అని చెప్పాలి. ఇంత చిన్న పిల్లలు అంత పెద్ద ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేశారు. గుడ్, చాలా బాగుండేది ఇది కూడా ప్రజెంటేషన్. సో చూస్తుంటేనే మన చంద్రయాన్ కూడా వచ్చేసింది. సో ఇది చంద్రయాన్ 1 అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ చంద్రయాన్ 2 అండ్ ద లాస్ట్ వన్ ఇస్ చంద్రయాన్ 3. దీని గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ ద మోడల్స్ వర్ వెరీ నైస్, చాలా బాగా చేశారు. నెక్స్ట్ మన వాయిస్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసాయి. సో ఇవి సాంగ్ వేవ్స్ ఎలా ట్రావెల్ అవుతాయి, ఎలా ప్రొడ్యూస్ అవుతాయి, సౌండ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తాయని. అండ్ ద నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఇది చాలా బాగుండింది. ఏంటి అంటే కండక్షన్ అన్నమాట. సో మనకు ఇక్కడ బల్బ్స్ అని చూపిస్తున్నారు కదా, ఈ లైట్స్ ఇందులో పెడితే లైట్స్ వెలుగుతాయి అన్నమాట. చూడండి. Has take one of it inside the connecting wires to the potato and leave it for some time. We chosen the potato because it is little bit acidic in nature. After some time, we can observe a greenish blue spot in the potato and on the wire connected to the first terminal. One spots are seen in the potato and on the wire connected to the interterminal. This greenish spot due to the chemical reaction in the potato. Thank you. చూడరా అగో లైట్ వస్తుంది. నైస్. చూడు బ్యాలెన్స్ డైట్ అంటే చూడు ఏమేమి తినాలి ఇక్కడ చూడు, దీని మీద చూడు, ఇది తింటే బలం వస్తుంది. And your lunch? Okay. Pink Hulk. This is Madhulika. This is Vanushi. Yeah, Pink Hulk. సో ఇదండి మన సైన్స్ ఎగ్జిబిషన్. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్.